హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ అను కిచెన్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చేసి పాతకాలపు మటన్ కర్రీ. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా తయారు చేసేవారు. వారు ఏం చేసేవారంటే తక్కువ మసాలాలు వేసేవారు, కానీ వాటి టేస్ట్ మాత్రం చాలా బాగుండేది. ఇది పూరి, గారెలు, చపాతి ఎలాంటి వాటికైనా చాలా చాలా బాగుంటుంది. చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా వారు వండేవారు. అది ఎలాగనో ఈరోజు వీడియోలో చూసేద్దాం. హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ అనేది వంపేసుకొని మరికొన్ని వాటర్ పోసుకొని అందులో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని ఒక 30 నిమిషాల వరకు నాననివ్వండి. 30 నిమిషాల తర్వాత దాన్ని తీసేసుకొని ఒక కుక్కర్లో వేసుకొని కొన్ని వాటర్ అనేది పోసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండు కొబ్బరైనా లేకుంటే పచ్చి కొబ్బరైనా వేసుకొని తర్వాత మనకు కాజు పౌడర్ అయినా లేకుంటే కాజు అయినా, అది లేకుంటే కొద్దిగా పల్లీలైనా వేయించి వేసుకోండి. తర్వాత గసగసాలు కూడా నానబెట్టేసుకొని అవి కూడా వేసుకోండి. మనకు పాతకాలంలో ఏం చేసేవారంటే ఎక్కువగా కొబ్బరి గసాలనే వాడేవారు. అలా వండితేనే వాటి టేస్ట్ కూడా చాలా బాగుండేది. పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఇది కూడా పేస్ట్ చేసి పెట్టుకోండి. 2 టమాటాలు కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ అనేది పోసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది పోసుకోండి. మనకు ఆయిల్ అనేది ఎక్కువనే పోసుకోవాలి, లేకుంటే మటన్ అనేది నీచు వాసన వస్తుంది. కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ పోసుకొని అందులో కొద్దిగా పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని మనకు ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కదా, ఆనియన్ పేస్ట్ వేసుకొని కలుపుకోండి. తర్వాత కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మొత్తం కలిసేటట్టు, మనకు అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయే వరకు కలుపుతూనే ఉండాలి. ఆయిల్ అనేది పైకి రావాలి, పైకి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన తర్వాత సాల్ట్ వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు మనకు సాల్ట్ అనేది వేసుకోండి. ఆల్రెడీ మనకు మటన్ పీస్లో మనకు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ అనేది వేసుకున్నాం కదా, దాన్ని చూసి సాల్ట్ అనేది వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి. కారపొడి వేసుకొని బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న కోకోనట్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ ఇందులో పోసుకొని కలపండి. మరొకసారి కలపండి. ఇలా కలిపి ఒక 5 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మటన్ పీసెస్ ఉంటాయి కదా, మనం ఉడకబెట్టుకున్న మటన్ పీసెస్ ఇందులో వేసుకోండి. మనకు ఆల్రెడీ అందులోనే సగం ఉడికిపోతుంది కదా. ఇలా ఉడికించుకుంటే కర్రీ కూడా చాలా త్వరగా కూడా అవుతుంది. తర్వాత మనం మటన్ ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ కూడా ఇందులోనే పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలా మనకు ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎంత చిక్కటి గ్రేవీతో మనకు రెడీ అవుతుందో. మనకు కొద్దిగా పలచగా కావాలనుకుంటే కూడా వాటర్ అనేది పోసుకోండి. తర్వాత చివరగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు
జీలకర్ర పొడి వేసుకోండి. జీలకర్ర అనేది వేయించి పౌడర్ చేసుకున్నది వేసుకోండి. చివరగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోండి. అంటే నెయ్యి వేసుకుంటే మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మటన్ వండేటప్పుడు చివరగా కొద్దిగా నెయ్యి వేసుకోండి. దాని టేస్టే వేరే ఉంటుంది. అంతే, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే చిక్కటి గ్రేవీతో మటన్ కర్రీ రెడీ అయింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.